నమ్మినటువంటి వారి విశ్వాసాలను కూడా చెడగొడుతున్నారు. వీళ్ళు ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మీరు నమ్మారు కదా ఈయన గొప్పోడని, ఈయన కదా స్వస్థతలు చేశాడని, అద్భుతాలు చేశాడని మీరు అందరు నమ్మారు కదా. అసలు సిసలైన నమ్మకం ఏంటో తెలుసా? ఇప్పుడు దిగమనండి, మీరే కాదు మీతో పాటు మేము కూడా నమ్ముతాం అని వాళ్ళ విశ్వాసాన్ని చెడగొట్టడానికి వీళ్ళ ప్లాన్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే నమ్మిన వారి విశ్వాసాన్ని కూడా చెడగొట్టడానికి వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు దిగు, ఇప్పుడు సిలువ మీద దిగు, వాళ్ళు కాదు మేమే నమ్మేస్తాం. అబ్బా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో వీళ్ళున్నారో చూడండి. ఎంత భయంకరలో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎంత ఉన్మాదాన్ని నరనరాల్లో ఎక్కించుకున్నారో చూడండి. ఏంటి మత పిచ్చి పట్టి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉన్నారో చూడండి. ఇంకా వీళ్ళ దేవాలయంలో నిలబడి ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంది. వీళ్ళ బోధిస్తుంది. ఏం బోధించుంటారండి నిజంగా అసలే? వీళ్ళ బోధన వల్ల ఎంతమంది భ్రష్టులు అయిపోయి ఉంటారు. వీళ్ళు చేసినటువంటి ప్రసంగాల వల్ల ఎంతమంది ఆధ్యాత్మిక నష్టం కలిగి ఉంటుంది. ఎంతమందికి స్వలాభాల కోసం చేసేటువంటి బోధ, దేవుని ఎదుట ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా చేసి నిలబెట్టలేనటువంటి బోధ చేసి వీళ్ళ ప్రధాన యాజకత్వం చేశారంట. మరి ఏం బోధించారో ఆ దేవాలయాల్లో, ఆ మందిరాల్లో ఏం బోధించారో, ఏ ధర్మశాస్త్ర సంగతులు బోధించారో తెలియదు. కానీ వీళ్ళ ఇంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ యాజకులు అలాగయ్యారో చూడండి అసలు.